హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ లెర్నర్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే మనం మెన్ అండ్ ఉమెన్ వర్క్ కోసం షార్ట్ కట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లాంగ్ లో ఎలా చేస్తారనేది ఒకసారి మీకు చెప్తాను. దాని తర్వాత మనం షార్ట్ కట్ అనేది మీకోసం ఏమి ఈరోజు తెచ్చానని చెప్పేసి చూద్దాం ఒకసారి షార్ట్ కట్ లో ఎలా చేద్దాం అనేది. సో ఫస్ట్ ఏంటి క్వశ్చన్, 2 men or 3 women can finish a work in 70 days. In how many days same work is completed? 5 men and 10 women అని అడిగారు. క్వశ్చన్ ఇది కదండి. సో ఇలా ఇచ్చేటప్పుడు క్వశ్చన్ నార్మల్ గా చేసే ప్రాసెస్ ఏంటండి, 2 men or 3 women 70 days లో చేస్తారంట. ఫినిష్ ఎ వర్క్ ఇన్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, మెన్ వర్క్ ఈక్వల్స్ టు మెన్ వర్క్, ఉమెన్ వర్క్ ఈక్వల్స్ టు ఉమెన్ వర్క్ చేద్దాం. ఫస్ట్ మెన్ వర్క్ వేరేగా ఉమెన్ వర్క్ వేరేగా మనం చూసుకుందాం. ఫస్ట్ మెన్ వర్క్ అంటే ఇక్కడ ఏంటి, ఇది మెన్ వర్క్, 2 women. ఇందులో మెన్ వర్క్ మనం ఏంటిది 5 women. ఇదే కదండి మనకున్న డేటా, ఇట్లా ఇచ్చారు. సో ఇది ఎన్ని డేస్ మనకు తెలీదు. సో మెన్ వర్క్ ఈక్వల్స్ టు మెన్ వర్క్ అంటే 2 women 5 women. మెన్ వర్క్ ఈక్వల్స్ టు మెన్ వర్క్ ఎలా చేస్తామంటే డేస్ కి 2 men ఇంటూ డేస్, 70 days కదండి. ఈ రెండు దీనికే కదండి 70 days. సో 2 women ఆర్ 3 women 70 days కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా సరే 70 days. సో 2 women ఈక్వల్స్ టు అదే 2 men ఈక్వల్స్ టు 70 అనేది 2 men ఇంటూ 70 వేసుకున్నా. అలాగే మనకి ఇక్కడ 5 men అనేది ఎన్ని డేస్ మనకు తెలియదు కాబట్టి 5 men ఇంటూ డేస్ అనేది డి కింద తీసుకుంటాం. సో ఇది 140 అవుతుంది, ఇది 5md అవుతుంది. గెట్ క్యాన్సిల్ అయిపోతే 140/5 ఈక్వల్స్ టు డేస్. సో డి ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి డేస్, ఇక్కడ మెన్ డేస్ అనేది ఎంత అవుతుంది, 2 times 10 8 అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందండి 28 days వస్తుంది. ఓకేనా, అది మెన్ వర్క్ ఈక్వల్స్ టు మెన్ వర్క్ అయితే మెన్ లో మనం ఫైండ్ చేసే డేస్ అనమాట ఇవి. ఓకేనా, అలాగే ఉమెన్ వర్క్ ఈక్వల్స్ టు ఉమెన్ వర్క్ చేయాలి కదండి. ఉమెన్ వర్క్ అంటే ఉమెన్ 3 women 70 days ఈక్వల్స్ టు ఇక్కడ ఉమెన్ ఎంత అండి 10 women. ఎన్ని డేసో మనకు తెలీదు, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటి 10 1s 10 7s ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో 21, ఇక్కడ 21 వచ్చింది ఉమెన్ డేస్ అనేవి. సో ఇప్పుడు ఉమెన్ డేస్ వచ్చేసాయి కాబట్టి మెన్ డేస్ ఉమెన్ డేస్ ఎంత 21, 28 ఇంటూ 21/28 ప్లస్ 21 మనం చేసే ప్రాసెస్ అనమాట ఇది. 49 7 3s 7 7s 7 1s 7 4s 4 3s 12 days. ఇది అండి అందరూ చేసేది. అంటే ఇక్కడ సింపుల్ గా అందరూ ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే మెన్ వర్క్ ఈక్వల్స్ టు మెన్ వర్క్, ఉమెన్ వర్క్ ఈక్వల్స్ టు ఉమెన్ వర్క్. వచ్చే డేస్ ని రెండిటికి మనకి ఒక మెన్ వర్క్ కి ఒక డేస్ వస్తుంది, ఉమెన్ వర్క్ కి ఒక డేస్ వస్తుంది కదా. అది A ఇంటూ B బై A+B అనే ఫార్ములా ప్రకారం మనం ఇలా చేస్తారు కొంతమంది. ఇదంతా చేసుకుని కూర్చుంటే మనకి టైం సరిపోతుంది కదండి, టైం సరిపోదు. సో ఈ ప్రాసెస్ ఇలా చేయకుండా షార్ట్ కట్ మనం చూసి చేసే ప్రాసెస్ అనేది ఏంటి అంటే షార్ట్ కట్ మీకు ఈరోజు చెప్పబోయేది చాలా ఈజీ షార్ట్ కట్ అండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం చేసేవచ్చు. మనకి నెంబర్స్ ఏమి ఇచ్చారో బ్లైండ్ గా చూసుకోండి. నెంబర్స్ లైన్ గా 2 3 70 ఏవైతే నెంబర్స్ ఉన్నాయో లైన్ గా ఆ నెంబర్స్ వేసుకుంటాను. 2 ఇంటూ 3 ఇంటూ అంటే ఇంటూ వేసుకుంటున్నాను 70. ఇచ్చిన ఫస్ట్ డేటా ప్రకారం నెంబర్స్ అనేవి ఇంటూ వేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ మెన్ ఇంటూ ఉమెన్, ఇక్కడ రాస్తాను చూడండి, మెన్ ఇంటూ ఉమెన్ ప్లస్ ఇంకో మెన్ ఇంటూ ఉమెన్ అనమాట. మీకు అర్థం కావడం కోసం ఈ స్టెప్ రాశాను, లేకపోతే డైరెక్ట్ గా డిజిట్స్ వేసేస్తాను. ఫస్ట్ టైం కదా మీకు అర్థం కాదని రాస్తున్నా.
సో లైన్ గా నెంబర్స్ అనేది ఫస్ట్ డేటా ప్రకారం వేసుకుంటాం. మెన్ ఇంటూ ఉమెన్ ప్లస్ మెన్ ఇంటూ ఉమెన్. మనకున్న మెన్ ఇంటూ ఉమెన్ అంటే ఇందులో మెన్ ఇంటూ సెకండ్ డేటాలో ఉన్న ఉమెన్ అనమాట. మెన్ ఇంటూ ఉమెన్. ఉమెన్ ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంది? 10 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాము? నెక్స్ట్ కూడా మెన్ ఇంటూ ఉమెన్. ఇక్కడ 3 ఇంటూ 5 ఒక డేటాలో అనమాట. అంటే ఇక్కడ మెన్ తీసుకుంటే ఇక్కడ ఉమెన్ తీసుకుంటాం, ఇక్కడ ఉమెన్ తీసుకుంటే ఇక్కడ మెన్ తీసుకుంటాం, ఆపోజిట్ లో ఇంటూ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మెన్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ డేటాలో మెన్ 2 ఉంది. సెకండ్ డేటాలో తీసుకుంటే అప్పుడు ఏం తీసుకోవాలి? ఉమెన్ తీసుకోవాలి, 10 తీసుకుంటాం. ప్లస్ ఫస్ట్ డేటాలో ఉన్న ఉమెన్ 3, సెకండ్ డేటాలో ఉన్న మెన్ 5. అర్థమైందా? అంటే ఫస్ట్ మనం మెన్ అనేది ఫస్ట్ డేటాలో తీసుకుంటే సెకండ్ డేటాలో ఉమెన్ తీసుకుంటాం. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇదేనండి. 2 మెన్ 3 ఉమెన్ ఇచ్చారు. కిందన 5 మెన్ 10 ఉమెన్ ఇచ్చారు. సో ఇందులో మెన్ తీసుకుంటాం కాబట్టి ఇందులో ఉమెన్ తీసుకుంటాము. ఈ రెండు ఇంటూ ప్రొడక్ట్ చేసుకుంటాం. ఇంటూ ప్లస్ ఇక్కడ ఉమెన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మెన్ అనేది ప్రొడక్ట్ చేసుకుంటాం. ఈ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సింగిల్ స్టెప్ లో మనం వచ్చేసరికి సమ్ అనేది సాల్వ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎవరైతే ఈజీగా ఉంటారో ఇంకా సమ్ చూసి పెట్టేయచ్చు. 2 10s ఎంత అండి? 20. 3 5s ఎంత? 15. 20 ప్లస్ 15 35 కదండి. సో 35 వస్తుంది ఇక్కడ సాల్వ్ చేసుకుంటే. 35 వేసుకుంటాము. 35 2s ఎంత అండి? 70. 2 3s 6, 6 2s 12 days. ఇంత పేపర్ నీడ్ ఉంటుందా అండి మనకి? ఇంత పేపర్ నీడ్ అవసరం లేదు. ఇంత టైం టేకెన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పడుతుంది. లేదు అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. యాక్చువల్లీ నేను చూసి చెప్పేస్తా. 2 ఇంటూ ఇచ్చే క్వశ్చన్ ప్రకారం లైన్ గా వేసుకుంటాను కదా ఫస్ట్ డేటాది. 2 ఇంటూ 3 ఇంటూ 70 బై ఇక్కడ 2 మెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉమెన్. 2 ఇంటూ 10 ఎంత? 20. 3 ఇంటూ 5 15. సో 20 ప్లస్ 50 అక్కడ 35 మనకు వచ్చింది. పైన క్యాలిక్యులేషన్ ఏమైనా ఉంది అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే సింగిల్ స్టెప్ లో వేసేయచ్చండి. ఇదండి ఈరోజు షార్ట్ కట్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి తేజ్ లెర్నర్స్. బాయ్ బాయ్. మరొక షార్ట్ కట్ తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచ్ టు అవర్ ఛానల్. బాయ్ అండి.